లేదు సార్. మరి ఎందుకు వచ్చావు? సార్ అది ఈ అమ్మాయి ఉందే ఈరోజే నా అసిస్టెంట్గా జాయిన్ అయింది. పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది. అంటే నా వల్ల కాదు, అసలు ఆ అమ్మాయికి పెళ్లి అయినట్టు కూడా నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనోడు కలిసాడు. అప్పుడు చెప్పాను 50,000 అరేంజ్ చేసుకోవయ్యా, నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ధర్మరాజు గారు ఒప్పుకోరు. సార్ ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బు లేవు సార్. మీరేమో నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? నేనే సార్ డబ్బులు నాకేమైనా మిగిలిపోద్ది అనుకున్నావా? ఏం మిగలదు. పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, ఆడిటర్ కి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి, ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి, వీళ్ళందరికీ ఒక 10,000 కూడా మిగలదు. ఓరు బాబు, నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు. అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా? అయింది సార్. ఏమైంది? లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో ఆడు జాబ్ పోయింది. ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు. డబ్బులు లేవు గాని